అందరికీ నమస్కారం. ఎప్పుడు ఇండోర్ గదుల్లోంచి మాట్లాడి మళ్ళీ ఒరిజినల్ రచ్చబండలాగా కాస్త ప్రకృతి నడుమ ఇంటి వెనక చెట్ల నుంచి మాట్లాడాలనిపించింది. ఆదివారం అయినప్పటికీ, ఎందుకంటే మరి నిన్న వ్యూహం అని ఒక సినిమా రిలీజ్ అయింది. ప్రముఖ దర్శకులు, నాకు ఆప్తులు రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించారు. మరి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. మరి కొన్ని భూతు రాత్తులు కూడా తీశారు. కానీ భూత్ కన్నా ఒక హారర్ సినిమా, రాత్రిని మించిన హారర్ సినిమా మా మిత్రులు తీయటం అభినందనీయం అని ఎందుకంటున్నానో ఇంకొంచేపు అయ్యాక తెలుస్తుంది. మరి నిన్న రిలీజ్ అయిన ఆ సినిమా, మరి నిన్న మిత్రులు రామ్ గోపాల్ వర్మ గారు, మరి నిర్మాతగా పేరున్న దాసరి కిరణ్ గారు, వాళ్ళు కేక్ పెట్టుకుని, ఒరిజినల్గా వీళ్ళ వెనకాల గతంలో ఒకడు ఉండేవాడు కిరణ్ గారు వెనక, వాడు కొంచెం మరి దూరం అయినట్టున్నాడు. ప్రస్తుతం గేలు కూడా చేస్తున్నాడు. ఒక కత్తితో కస పొడిచేసి ఆ కేక్ని ఒక అద్భుతమైన మాట అన్నారు. ఎవడో అడిగాడు, పనికి మాలినోడు, ఆ సినిమా సూపర్ హిట్ అనుకుని. మరి ఎవరైనా కాకిపిల్ల కాకి ముద్దు, రాము గారి సినిమా రాము గారికి ముద్దు, ఆయన సినిమా విపరీతంగా ఆలేస్తుంది అనుకున్నట్టున్నారు. ఏదో ఫస్ట్ షో ఎక్కడో మరి విజయవాడలో ఉన్న కొద్దిమంది బలవంతంగా వచ్చినట్టున్నారు, అంతే. అసలు కలెక్షన్లు ఏంటో నేను సవివరంగా చెప్తా. సో ఆ వ్యూహం అనే సినిమా మామూలుగా మనం అందరం అనుకుంటాం, రాయలసీమలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద తోపు తురుము ఖాన్ అని. సినిమా ఏదన్నా ఆడితే రాయలసీమలోనే ఒక మాదిరిగా ఆడొచ్చు. అందుకని నేను రాయలసీమ, నాకు సినీ పరిశ్రమతో విస్తృతమైన కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అసలు రాయలసీమలో ఏదన్నా ఎలా ఆడుతుంది. మరి నిన్న సమరసింహారెడ్డి కూడా రిలీజ్ అయింది. అది బాగా రెవెన్యూ చేసింది. నిన్న రాయలసీమలో కూడా అద్భుతంగా చేసింది. సరే, ఇక మనకెందుకు కానీ ఆ సమరసింహారెడ్డి గొడవ. జగన్మోహన్ రెడ్డి ఆత్మకథ అని చెప్పడం జరిగిన ఈ వ్యూహం గురించి మాట్లాడుకుందాం. ఎవరు పన్నిన వ్యూహంలో నేను అర్జున్ రెడ్డిని, నాకు వ్యూహంలోకి వెళ్ళటమే కాదు రావటం తెలుసు అన్నాడు. కానీ మరి ఈయన వ్యూహంలోకి వెళ్ళి డమాల్, దీనివల్ల రిపర్కషన్స్ మనకు వచ్చిన అనాలిసిస్లు కూడా చెప్తా. ముందుగా కడప జిల్లా చెప్పుకుందాం, చిత్తూరు జిల్లా, చిత్తూరు డిస్ట్రిక్ట్లో తిరుపతి సంధ్యాలో, చిత్తూరు చాణక్య, మదనపల్లి సాయి చిత్ర, కాళహస్తి ఆర్ఆర్, పొంగనూరు తాజ్, పలమనేరు పద్మశ్రీ, పీలేరు ఎస్వి మహల్, కల్లూరు ఎంఎన్ఆర్, దామాల చెరువు సంగం, కుప్పంలో మురుగన్ అనే థియేటర్లో వచ్చిందండి. కొన్ని చోట్ల 2 షోలు, కొన్ని చోట్ల 4, కొన్ని చోట్ల 0 షోలు. ఎస్పెషల్లీ మదనపల్లి, కాళహస్తిలో నో షో. పొంగనూరులో మటుకు 4 షోలు. పాపం పెద్దిరెడ్డి గారు బలవంతంగా వేసినట్టున్నారు. సో నూన్ షో కలెక్షన్లు చెప్తా. ఒక్క చిత్తూరు చాణక్యలో, తిరుపతిలో షో పల్ల మార్నింగు, చిత్తూరు చాణక్యలో 9,900. తర్వాత తాజ్ పొంగనూరులో 4,462. పీలేరులో 2,280. ఇంకెక్కడో పాపం సంగం దమల చెరువులో 485 రూపాయలు గ్రాస్ ఇది. ఆ మురుగన్ థియేటర్లో 2,483 నూన్ షోకి. మ్యాట్నీ షోకి మురుగన్నే చెప్పుకుందాం, 1,479. అంటే ఒక 10-15 టికెట్లు అలా తెగినాయి. ఫస్ట్ షో 1,566, సెకండ్ షో 2,610. ఇలాగా నా దగ్గర నెట్ ఎంత, గ్రాస్ ఎంత,
షేర్ ఎంత అనే వివరాలు థియేటర్ వైజు ఉన్నాయి. అలాగే అంటే నేను ఇది ఉన్నట్టు చెప్తున్నా. కర్నూలులో ఆనంద్ 4 షోలు అన్నారు. కర్నూలు ఎస్విసి ఓరి అమ్మాయి సినిమా అందానికి కర్నూలులో 3 థియేటర్లు రా బాబు. కర్నూలు శ్రీరామ 4 షోలు. నంద్యాల రఘురామ అబ్బో నా పేరు. ఆదోని ద్వారక ఎమ్మెగనూరు శ్రీనివాస షోలు 4. మార్కాపురం విజయ, గిద్దలూరు కృష్ణ, అలల్లగడ్డ శ్రీరామ, బనగనాపల్లి జిఎం అంట, వైజీపాలెం గాయత్రి, నంది కొట్కూరు కృష్ణ, ఇది 4 షోలే. చాగల్లమారి నోబుల్లో మటుకు 2 షోలు. అల్లూరు 4 షోలు. గోవర్ధన్, గియుడూరు అంటే ఏంటో మరి ఇది అఖిల్ 4 షోలే. ఇక్కడ ఆఖరి చెప్పుకుందాం, కొంచెం లెక్కలు ఈజీగా ఉంటాయి. ఆ అఖిల్ థియేటర్లో మార్నింగ్ షో 650, మ్యాట్ని 650, ఫస్ట్ షో 195 అంటే 2-3 వెళ్ళారు. సెకండ్ షో 585, టోటల్ గ్రాసు 2080 రూపాయలు. బాగా ఎక్కువ ఎక్కడ ఉందో, ఎక్కడో గ్రాసు 36,000 ఉందండి. అది మ్యాక్సిమము. అది ఏ ఊరు అనగా ఆదోని ద్వారకాలో అయితే మటుకు పాపం ఓ 33,000, 36,285 గ్రాస్ ఉంది. అలాగే ఇంకో దగ్గర ఎక్కడో 550 రూపాయల గ్రాస్ ఉందండి. అది 2 షోలే. అది ఎక్కడంటే నోబుల్ థియేటర్ చగలమరి. సో నంద్యాల చూద్దాం. రఘురామ థియేటర్లో బాగానే ఉంది. ఒక 6,000 సెకండ్ షో. ఈవినింగ్ షో 6,435. మార్నింగ్ షో మటుకు 12,000. అక్కడ రఘురామ నా థియేటర్లోనే కొత్త చూశారండి ఈ సినిమా. అక్కడ మటుకు ఓకే ఓ 34,000 దాకా వచ్చిందండి. సరే, ఇక థియేటర్ అంటే నేను అథెంటిక్గా చెప్తున్నాను అనటం కోసం ఈ థియేటర్ల పేర్ల వరకు చదివి ఫుల్ షేర్ చెప్పేస్తా, తర్వాత విశ్లేషిద్దాం. అనంతపూర్లో గంగా, హిందూపూర్లో అమృత్తు, గుంతకల్లో వాసవి, గూటీలో ఒక అమృత్తు, రాయదుర్గంలో కేబీ 4 షోలు, పెనుకొండ వెంకటేశ్వర 4 షోలు, ఉరవకొండ బాలాజీ 4 షోలు. ఇది కాక అది కడప అయిపోయింది. అనంతపూర్ అంతే. రాయలసీమలో అంతేగా, 4 జిల్లాలుగా. కడప అసలు మామూలు కడప కింగు, కడప సింహం, పులి కడుపున అదేదో పులి పుడుతుంది ఇంకేదో పుట్టదు అంటారు కదా, ఆ కడప సంగతి చూద్దాం. కడప రవి థియేటర్ 2 షోలు. మార్నింగ్ షో 16,375, ఈవినింగ్ షో 10,560, మొత్తం 26,975 గ్రాసు. నెట్ షేర్ వచ్చి 11,922 రూపాయలు. ఇది అంతోటి కడపలో సీను. తర్వాత రవి అయిపోయింది. అప్సరా ఇంకో సినిమాలు ఉందండి. పొద్దుటూరు సంగతి చూద్దాం. అసలు పులివెందులు అయితే షో వేయలా. హలో, పులివెందులు నో షో. థియేటర్ వేశారు కానీ అంటే అన్ని తక్కువ టికెట్లు దిగితే షో వేస్తే బాగోదు అనుకున్నారా ఏంటో. పులివెందులు శ్రీనివాస నో షో. రైల్వే కోడూరు 4 షోలు. మార్నింగ్ షో 3,492, మ్యాట్నీ 2,425, ఫస్ట్ షో 3,040, సెకండ్ షో 1,710, టోటల్ గ్రాస్ వచ్చి 10,667. నెట్ షేర్ వచ్చి 4,551. ఇది కడప కింగ్ పరిస్థితి. పోరుమామిళ్ళ 3 షోలు. మార్నింగ్ షో లేదు. మ్యాట్నీ 2,813, ఫస్ట్ షో 1,649, సెకండ్ షో 2,231, టోటల్ గ్రాస్ 6,693. నెట్ వచ్చి 2,678 రూపాయలు. అబ్బా సిగ్గేస్తుంది, షేమ్గా ఉంది. స్వీయ కథ, పెద్ద మహానుభావుడు, పుడ్డింగు. సో చెప్పుకోవాల్సింది ఏంటంటే షేర్ ఎంతో
చెప్తా అప్పుడు అంతా కలిపి నిన్న మొత్తం సీమలో పులివెందుల పులిబిడ్డ బయోచరిత్ర సీమలో టోటల్ గ్రాస్ 6,91,582, నెట్ గ్రాస్ 5,83,774, నెట్ షేర్ అనగా నిర్మాత కిరణ్ కుమార్ అయితే కిరణ్ కుమార్కి, మధ్యలో వెళ్ళిపోయినోడైతే వాడికి, లేదు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి, మదన్ మోహన్ రెడ్డి ఆ సినిమాలో హీరో పేరు, 2,91,303 రూపాయలండి నిన్న అక్కడ వచ్చిన షేరు. అంటే క్యూబ్ కాస్ట్ కూడా రాలా. ఇంకా నయం ప్రింట్ సిస్టమ్ లేదు ఇప్పుడు. ఇదివరకు అట్లాగా ప్రింట్ తీసుంటే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. ఎప్పుడో ఎలాంటి కలెక్షన్లు వచ్చే సినిమాలు సంవత్సరానికి ఒకటి కూడా రావు. మరి అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఇంత దారుణంగా ఉండటం అన్నదే. సరే 3 రోజుల క్రితం అయితే చాలా బాధపడి ఉండేవాడిని, ఎందుకంటే అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కనుక. ఇప్పుడు బాధ లేదు, కొంచెం సంతోషం కూడా ఉంది. ఎందుకంటే ఆ సినిమా మరి రెండో రోజు ఫుల్ అయితే అన్నా. నేను రెండో షో అని కూడా అన్నా, రెండో రోజు అన్నా. రెండవ షో కాదు కదా, రాయలసీమ మొత్తం మీద ఎక్కడా కూడా ఒక షో కూడా ఫుల్ అవ్వాల. ఎంటైర్ రాయలసీమ పులివెందులో షో బల్లా, ఎంటైర్ రాయలసీమ మొత్తం షేర్ ఎంతో చెప్పేగా 3 లక్షలు దాట్లా. అంటే ఇవాళ ఇంకా భయపడిపోయి టికెట్లు కొనిపడి తప్ప వాళ్ళు మనుషులు ఉన్నా లేకపోయినా అని ఎంత ప్రెస్టేజ్కి వెళ్ళినా డొల్ అయిపోనాది, అందరికీ తెలిసిపోనాది. ఇంకెంత లేపినా లేనరాజా అన్నా కూడా అది లేచే పరిస్థితి లేదు. ఈ సినిమా వచ్చిన తర్వాత మరి గతంలో యాత్ర 2 అని వచ్చింది, అది డిజాస్టర్గా మనం చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మీటింగుల్లో చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అది చాలా బెటర్ సినిమా అయిపోయింది. ఆ కంపారిజన్లో ఈ సినిమా కలెక్షన్కి మరి ఏమని పెట్టుకుంటారో చాలా రిచ్గా తీశారు. మరి ఈ సినిమా అందానికి ఇంకోటి ఉందట, శపథం అట. సరే ఈ సినిమా సోమవారమే ఎత్తేస్తారు, మరి శపథం ఏమన్నా ప్రీపోన్ చేసుకుని సోమవారానికి వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారానికి ఇంకేమైనా సినిమాలు వేసుకోవచ్చు. ఏముంది, పాపిష్టం చాలా ఉంది. ఏదో కలెక్షన్లు రాసుకోండి. ఆంధ్ర కలెక్షన్లు కూడా రేపు చెప్తా. నిన్న ఇవాళ కలెక్షన్లు వీళ్ళు ఎంత కలెక్షన్లు కట్టడి చేసినా మాకు వచ్చేస్తాయమ్మా. నువ్వు టికెట్లు కొని షో చేసినా థియేటర్లో ఎంతమంది కూర్చున్నారో కూడా చెప్తావమ్మా. మదన్ మోహన అన్నీ చెప్తాం. ఇది కలెక్షన్లో మీ ముందు నుంచా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రజలు ఈ వ్యక్తిని చూడటానికి ఇష్టపడతలా. కనీసం ఆ వాలంటీర్లు చూసినా ఇంకొంచెం బెటర్ కలెక్షన్ నుండి. అన్యాయం కదరా వాలంటీర్లు. ఏదైనా మీరు కూడా మంచోళ్ళు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ అయింది. ఇక్కడ మరి బలవంతంగా మీరు ఆ డ్వాక్రా మహిళల్ని మిగిలిన వాళ్ళని లిక్కర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి మరి ఫిల్ చేయమని, అంటే నిన్నైతే వాళ్ళు కూడా కలెక్షన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, షాక్లో ఉండుంటారు. మరి వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ఎక్స్ట్రా డ్యూటీ పడుతుందేమో. వీళ్ళందరినీ పాపం తోలుకెళ్ళి డ్వాక్రా మహిళలారా మీరు రాకపోతే మీకు స్కీములు కట్టు, పింఛన్దారులారా అవ్వాతాతలారా రండి బాబు, మా దీనగాథ వినండి. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి మీరు ఎవరో సినిమా చూడట్లేదని. ఇన్ని బట్టలు నొక్కారు మీకోసం, సినిమా చూడరా అని చెప్పి పాపం ఏడ్చే పరిస్థితి. సో రాము గారు అన్నారు, మళ్ళీ చెప్తున్నా, రాము గారు నేను మంచి మిత్రులు, రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కూడా. ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ మరి ఇప్పుడు రాజుగారు మా మిత్రులు మీసం తీసేస్తే తీస్తారో లేదో చూడాలి, మాట నిలబెట్టుకుంటారో లేదో అన్నారు. నేను కూడా అసలు ఎప్పటి నుంచో సరదాగా కొద్ది రోజులు మీసం తీద్దామని అనుకున్నా.
ఈ పరీక్షలో ఓడిపోతే ఆనందంగా తీసుండేవాడిని. కానీ నన్ను మరింత మీసం పెంచేలాగా ఓ 10 రోజుల పాటు ట్రిమ్ కూడా చేయను రాము గారు. ఏదైనా మీరు ఒక విలన్ క్యారెక్టర్ని హీరోగా చూపెట్టాలనుకున్నారు, అది గాడ్ ఫాదర్లో కుదిరింది ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలాకి. సడన్గా గుర్తురాట్లా ఆ క్యారెక్టర్ పేరు. డాన్ క్యార్లియోనా, ఐ థింక్ క్యార్లియోన్ ఫ్యామిలీ. అలాగా ఈ పులివెందుల ఫ్యామిలీని మీరెంత పెద్ద హీరోయిజం ఎలివేషన్లు ఇద్దాం అనుకున్నా జనాలకు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది. ఎవరి గ్రేట్ ఫిల్మ్ మేకర్. మంచి వాళ్ళని కొంచెం చెడ్డవాళ్ళైనా చూస్తారేమో కానీ చెడ్డవాడిని మంచోడని, పెద్ద వ్యూహం పన్నేసాడని, శపథాలు చేసేసాడని. ఏమన్నా రామగారు, నిజంగా నేను మీకేం చెప్పా, ఎవరు గ్రేట్ డైరెక్టర్ సార్. కానీ ఇతను ఫేడ్ అవుట్ అయిపోయాడండి. అయిపోయిన అప్పారావు మావాడు ఎవరు చూడరండి ఆ సినిమా అని చెప్పి కూడా నేను మా రాము గారికి చెప్పడం జరిగింది. బట్ ఏం చేస్తారు, ఆయన ఎంత గొప్పగా తీసినా మరి ఎన్నుకున్న క్యారెక్టర్ అటువంటిది. ఇది క్యారెక్టర్ ఫెయిల్యూరు తప్ప ఇది రాము గారి ఫెయిల్యూరు కానే కాదు. ఇంకొకళ్ళు తీసుంటే ఈ 2,90,000 షేర్ కూడా అసలు వచ్చి ఉండేది కాదు. కనీసం నాలాంటి రాము ఫ్యాన్స్ కొంతమంది చూడబట్టి ఆ కలెక్షన్ అన్న వచ్చింది. కానీ మదన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అయితే ఆ కలెక్షన్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు రాజకీయాలకు వద్దాం. ఈ సినిమా రిలీజ్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఈ కలెక్షన్లు ఎలా ఉన్నాయో రేపు బూత్లో ఓట్ల పరిస్థితి కూడా అలాగే ఉండబోతోంది. అతి ఘోరమైన పరాజయం. ఈయన ఆత్మకథ సినిమా ఎలాగైతే అతి ఘోరమైన పరాజయం అయిందో అంతకు మించిన ఘోర పరాజయం రేపు రాబోయే ఎలక్షన్లో అవ్వబోతోంది అనేది మనకి అర్థమవుతుంది. ఎస్, ఈజ్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్షన్ బ్యాటిల్ వెరీ బ్యాడ్లీ. ఆఖరికి రాయలసీమలో ఏదన్నా ఒక 20 నుంచి 25 వస్తే అంటే ఆల్మోస్ట్ 50%, బయట ఇంకొక 10-15 వస్తే ఒక 40 సీట్లు రావచ్చని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోవలసిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ముందే ఒక టీజర్, ఒక షాక్ ఇచ్చారు కాబట్టి శ్రేణులారా, వైసీపీ శ్రేణులారా రెడీగా ఉండండి. సిద్ధం, ఓటమి తట్టుకోవడానికి సిద్ధం, ఓడిపోవడానికి సిద్ధం. తర్వాత ఓదార్పు యాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కూడా ఇంకా వైసీపీలోనే ఉన్న పనికిమాలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సిద్ధంగా ఉండండి. నా కలెక్షన్లో నేను చెప్పింది నిప్పు లాంటి నిజం. నిప్పు లాంటి, అక్క పక్కన ఆవు కూడా తల ఊపింది, అవునని. గోమాత ఆ గజ్జల చప్పుడు వినపడింది కదా, ఆవు తనంతట తాను ఊపింది. ఇది నిప్పు లాంటి నిజం అంటే. సో గోమాత కూడా మరి ఇది నిజం అని చెప్పింది. అతి ఘోరమైన పరాజయం ఏ రకంగా అయితే ఆ వ్యూహం, తను పన్నిన వ్యూహంలో బయట చెప్తాడైనా, నేను పద్మ వ్యూహంలో చిక్కుపోవటానికి అభిమన్యుడు కాదు అర్జున్ రెడ్డిని అని చెప్పాడు ఆయన. ఇది పద్మ వ్యూహం కాదమ్మా, మా రాము వ్యూహం. మా రాము వ్యూహం నుంచే బయటపడలేవు, ఇంకా పద్మ వ్యూహంలోంచి నువ్వు ఎక్కడ బయటకు వస్తావమ్మా మదన్ మోహన్ రెడ్డి. అంటే అది ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు. జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అన్నారు కానీ సెన్సార్ అభ్యంతరాల దృష్ట్యా ఆ క్యారెక్టర్కి మదన్ మోహన్ రెడ్డి అని, చంద్రబాబు గారికి ఇంద్రబాబు అని, అలా ఏదో రకరకాల పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ ఒక గొప్ప టాలెంట్, ఒక మంచి దర్శకుడి గొప్ప టాలెంట్ ఈ రకంగా వృధా అవటం వ్యక్తిగతంగా నన్ను, రాము గారి అభిమానిగా నన్ను బాధించినప్పటికీ జనాలకు ఒక పచ్చి నిజం ఈడు అయిపోయిన అప్పారావు అని తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా రాము గారిని అభినందిస్తూ, ఇప్పుడు అర్థమైంది కదా అభిమానులారా,
వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. వాట్ టు డూ అంటే కూటమి, తెలుగుదేశం, జనసేన, అప్పుడు ఒప్పుకోకపోయినా టీవీ నైనోడు అదే పనిగా పొత్తు లేదు, నా తొక్క లేదని చెప్పి అంత అరిసి గీపెట్టినా, నేనైతే 2.5 సంవత్సరాల నుంచి ఏ స్టాండ్ మీద ఉన్నాను ఆ స్టాండ్ మీద ఉన్నా. కూటమికి ఓట్లేయండి. ఈ సినిమాకి పట్టించిన దుర్గతి యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీకి పట్టించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. వారిని అందరినీ ఓదార్చడానికి మరో ఓదార్పు యాత్ర 2 పేరుతో మరి ఆయన మొదలెడతారు. మరి ఆ షాక్కి ఎవరైనా మరి రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు షాక్ ఎలా తిన్నారో, మరి ఇది ఇంత దారుణంగా ఓడిపోయినందుకు షాక్ తినే ముందుగా ఒక ప్రిలిమినరీ షాక్ ఇచ్చారు. ఈ సినిమా ఇంత డిజాస్టర్ అయిందని చెప్పి ఎవరైనా మరి దిగులు చెంది మరణిస్తే మరి వారి కోసం ఎలాగో ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతారు కాబట్టి మరి ఓదార్పు 1.5గా ఈ సినిమా షాక్ ఎవరన్నా పోతే వాళ్ళని ఓదార్చండి. ఓదార్పు 2.0 డెఫినెట్గా ఎలక్షన్లు అయిన తర్వాత మీరు చేయాలి అని చెప్పి 4 రోజుల క్రితం వరకు మీ పార్టీలో ఉన్న ఒక నిర్భాగ్యుడిగా ఇది నా సూచన. మదన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇక ఈరోజు ముఖ్యాంశం అనుకున్నది అదే 2వ అంశం అయింది. ముఖ్యాంశం సెక్రటేరియట్ తాకట్టు పెట్టేయండి. అంటే మన రాష్ట్ర ప్రజల సెక్రటేరియట్, ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ తాకట్టెట్టేశాడు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే సిగ్గుచేటు ఉందా? అయినా సరే ప్రశ్నించడానికి భయపడే నిర్భాగ్యులు ఛీ అనిపిస్తుంది నాకు. నేను ఆదివారం నో రచ్చబండి అని చెప్పి నేను చెప్పా, కానీ రచ్చబండి ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇంత దరిద్రం మనం చూడాలా? సెక్రటేరియట్ తాకట్టెట్టేస్తాడా? సీట్ ఆఫ్ గవర్నెన్స్ తాకట్టెట్టేస్తాడా? కేవలం 700 కోట్లతో సెక్రటేరియట్ బ్రహ్మాండంగా కట్టారు చంద్రబాబు నాయుడు గారు. మావాడు అంటే ప్రస్తుతం ఉన్న మదన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తన కొంపకి 500 కోట్లు ఖర్చు పెట్టాడు టూరిజం ప్రాజెక్ట్ పేరుతో. చూడండి, ఎవడు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవరిని ఇంటికి పంపాలి, ఆలోచించండి ప్రజలారా, ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు సీట్ ఆఫ్ గవర్నెన్స్ కోసం 700 కోట్లతో 4-5 బ్లాకుల సెక్రటేరియట్ కట్టిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా, లేక తన సొంత కొంప కోసం 500 కోట్లు పెట్టి కట్టుకుని మరి ఆ వ్యక్తిని గెలిపించుకోవాలా? తాకట్టెట్టేస్తాడా సెక్రటేరియట్ 350 కోట్లకి? ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే అటు సెక్రటేరియట్ పట్టుకుపోతాడు ముఖ్యమంత్రి. ఏదో మీటింగ్లో ఉండగా రేపు భవిష్యత్ ముఖ్యమంత్రి మరి పట్టుకుపోయించ ఆయన లేపేసి ఖాళీ చేయించాలా బ్యాంకులు? అసలు ఏంటి సెక్రటేరియట్ తాకట్టు పెడతాం ఏంటండి బాబు? ప్రధానమంత్రి గారికి ఈరోజు మా స్టాఫ్ లేరు, రేపు ఇదిగో మా సెక్రటేరియట్ కూడా ఇటు తాకట్టు పెట్టేశాడు. ఐసిఐసిఐ అది ప్రైవేట్ బ్యాంక్ అయినా ఆడిపోతే హెచ్డిఎఫ్సికి వెళ్ళిపోయి ఇటు తాకట్టు పెట్టేశాడు. ఇంకా మీరు చూడండి బాబు. ఇంకా ప్రజలు ఈరోజు భయపడేది ఏంటంటే మరి నిన్న సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు మావాడు. సరే, వైజాగ్ అది క్యాపిటల్ అని చెప్పి అక్కడ తాలూకా ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులు అవన్నీ ఎప్పుడో పెట్టాడు ఈయన. ఇటువంటి దుర్మార్గపు పరిపాలన ఇంకా ఎవరైనా పిచ్చినా కొడుకులు సమర్థిస్తున్నారంటే అది వారి కర్మ. ఇటువంటి వారి మధ్యన ఉంటాం మన కర్మ అని ఆవేదనతో తెలియజేస్తున్నాం. మనమేమి పెద్ద యుద్ధాలేం చేయక్కల. ఓటు అనే ఆయుధాన్ని మనం సింపుల్గా అలా బటన్ నొక్కి కూటమి సైకిలా, గాజు గలాస, కమలం పువ్వ, సరే ఒక గుర్తుంటే ఇంకో గుర్తు ఉండదు కాబట్టి ఈ మూడిట్లో ఏ గుర్తు కనపడితే దాన్ని కొట్టండి. విరిగిపోతున్న ఫ్యాన్కి దూరంగా ఉండండి. ఇక మరి అది కూడా తాకట్టు పెట్టేయడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి? దానికో స్కెచ్,
మన ఆస్తులన్నీ ఆల్రెడీ మనకి డాక్యుమెంట్లు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. రేపు ఇలాగే ఇంకో పనికి మాలిన బ్యాంక్ కూడా వస్తాడు, ఈ కాగితాలు పెట్టేస్తాడు, అప్పులు ఆగేస్తాడు. ఏం చేస్తారు? ఇవాళ ఒక సోషల్ మీడియాలో చూసా, బలవంతంగా బ్యాంక్ వాడు వచ్చి మిమ్మల్ని కూడా తాకట్టెట్టేసాడురా మాకు అని ఒక కిడ్నీ లాగుతాడు. తర్వాత ఆ కిడ్నీలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఈ కిడ్నీ సూట్ అవ్వదని చెప్పి ఆ రెండో కిడ్నీ లాగేయడానికి వస్తాడు. ఇది మనకు ప్యారడీగా అనిపించవచ్చు, కానీ సీట్ ఆఫ్ గవర్నెన్స్ సెక్రటేరియట్నే తాకట్టెట్టేసిన వాడికి నీ కిడ్నీలు ఇడ్లీల్లో అమ్మేయడని చెప్పి గ్యారంటీ ఏంటమ్మా? అమ్మేస్తారు. ఎత్తుకుపోయి విదేశీ మాఫియాకి అమ్మేసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లా. అంటే ఇదే కార్టూను నేను మొన్న చూసుంటే ఇంత దారుణంగా వేస్తారేంటి అని అనుకుని ఉండేవాడిని. వాళ్ళ సెక్రటేరియట్ తాకట్టిట్టేశారని తెలిసిన తర్వాత నో వే వీ కెన్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్. నేను ఎప్పటి నుంచో గొంతు చీల్చుకుంటున్నా. 4 సంవత్సరాలుగా, అంటే 2020 ఏప్రిల్ మాసం నుంచి, అంటే ఒక నెల తక్కువ 4 సంవత్సరాలుగా అప్పట్లో నేను ఏకైక ప్రతిపక్షాన్ని, అంటే పాలక పక్షంలో ఏకైక ప్రతిపక్షాన్ని. ఇప్పుడు నాతో ఎందరో మిత్రులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేస్తున్నారు. నా కొడుకు వయసు అయినా నా కొలీగ్, మై ఫ్రెండ్ సన్ లావ్ కృష్ణదేవరాయలు, తను వచ్చేసాడు. ఇంకా కొద్దిమంది వచ్చారు, కానీ ఆ పేర్లు నేను నాట్ వర్త్ మెన్షనింగ్. ఎనీహౌ, ఇది పరిస్థితి. అప్రమత్తంగా ఉండండి. ఇక ముగించే ముందు ఒక విషయం, కొందరు ఇప్పుడు మనం ఒక కులం అనే వ్యవస్థ మంచో చెడ్డో ఏర్పడిపోయింది. అది ఇప్పుడు ఎవరో ఓవర్ నైట్ మనం కుల వ్యవస్థని నిర్మూలించలేం. మనుషులంతా ఒకటే, అందరిలోనూ ప్రవహించేది ఒకటే రక్తం. ఈ చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. ఎస్, బట్ ఎన్నిసార్లు చెప్పుకున్నా అది సత్యం. వృత్తుల ప్రకారం ఒకప్పుడు మన సనాతన ధర్మంలో అందరూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పి, అప్పట్లో డెమోక్రసీ లేదు కాబట్టి శాస్త్రధర్మం ఉన్న వాళ్ళని క్షత్రియులుగా, అందరికీ నలుగురికి అన్ని విషయాలు చెప్పడానికి, కొందరైనా సరే చదువుకొని మన విజ్ఞాన పరంపరని కొనసాగించడానికి బ్రాహ్మణులుగా, ట్రేడింగ్ అక్కడేదో ఉంటుంది, ఇక్కడేదో ఉంటుంది. సో అందరి అవసరాలు తీర్చడానికి వైశ్యులుగా, తర్వాత సమాజం టోటల్ శ్రేయస్సు కోసం ఒక వర్గంలో ఎన్నో వారి వారి చేతి వృత్తులను బట్టి కొన్ని కులాలుగా, సనాతన ధర్మం సరే కొందరు వ్యతిరేకించవచ్చు, నేను సమర్థించట్లా వ్యతిరేకించట్లా, కానీ మంచో చెడ్డో ఒక కుల వ్యవస్థ అనేది ఇప్పుడు మనకి చెడ్డే. డెఫినెట్గా కుల వ్యవస్థ ఉండకూడదు. ఇప్పుడు అప్పట్లో అలా ఏర్పరిచారు, ఇప్పుడు అందరూ అన్నీ చేస్తున్నారు. క్షత్రియులు, అగ్నికుల క్షత్రియులు చేసేది ఒకటే, చేపలు పెంచడం, అమ్మటం. సో తేడా ఏం లేదు. సో అందరూ ఒకటే అయిపోయారు. ఆల్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరైనా నాయి బ్రాహ్మణ వృత్తి చేయొచ్చు. నాయి బ్రాహ్మణుల్లో అందరూ గ్రేట్ సర్జన్స్ ఉన్నారు. సో అంచేత ఇప్పుడు ఈ కుల వ్యవస్థ అన్నది మనకు అవసరం లేదు, కానీ మన డాక్యుమెంట్స్లో రాయవలసిన అగత్యం ఉంది. నేను చూసా కొందరు రాజకీయ నాయకులు, మరి ఒక వ్యక్తిది, ఆ వ్యక్తి పేరు అనవసరం, మరొక బీసీ కులం, తప్పులేదు, ఎవరే కులంలో అయినా ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో బీసీ, పక్క రాష్ట్రంలో ఓసీ. బీసీ అంటే తక్కువ కాదు, ఓసీ అంటే ఎక్కువ కాదు. కానీ మరి కొందరు వారి కులాన్ని అవమానించే విధంగా ఓట్ల కోసం సమాజంలో ఎక్కువ మంది ఓటర్స్ ఏ కులం వారు ఉన్నారో ఆ కులం వారుగా చలామణి అవుతున్నట్టుగా తెలిసింది. అయినా పేర్లు చెప్పడం భావ్యం కాదు కనుక నేను పేర్లు చెప్పను.
వాచాలత కూడా చాలా ఎక్కువ. బట్ నేను నో, ఐ కాంట్ అండ్ ఐ వోంట్, ఐ షల్ నాట్ రివీల్ ద నేమ్. బట్ ఇటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వింటే కొంచెం అసహ్యంగా, కొంచెం జుగుప్సగా ఉంటాయి. ఈ అసహ్యము, జుగుప్స అనే పదాలను బట్టి ఆ వ్యక్తి అవడం మీరు గెస్ చేస్తే మేబీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. బట్ నో, ఐ వోంట్ రివీల్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. ఓకే, బట్ ఇటువంటి వ్యక్తుల గురించి కొంచెం అప్రమత్తతగా ఉండాలి. ఏ పట్రా అంటే అదేమన్నా తక్కువ కొలవా? రకరకాలు ఉంటారు, తప్పేంటి? ఎవరి వృత్తిని వాళ్ళు గౌరవించాలి. సో ఎనీహౌ, కొందరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు బాధ అనిపించి ఈ కొన్ని విషయాలు చెప్పా. సో చూద్దాం, రేపు ఎల్లుండిలో మరి టీవీ నైన్ ఏమీ లేదో అని మరి కొన్ని విషయాలని డైవర్ట్ చేయడానికి మొన్న శ్రీమతి డాక్టర్ సునీత మాట్లాడిన అంశాలను డైవర్ట్ చేయడానికి పొత్తు లేదో అని అన్నారా? మరి ఎందుకు అన్నారో మరి నాకు తెలియదు. కానీ సరే, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కూటమి విజయం తథ్యం ఈ సినిమాతో తేలిపోయింది కాబట్టి ఇంక ఈ సినిమా వచ్చిన తర్వాత అందరికీ కూడా సినిమా అర్థమైపోయింది కాబట్టి త్వరలో పొత్తు ఉంటుందని ఆశిద్దాం. అప్పుడు నేను ఏ పార్టీయో చెప్పేస్తాను. థ్యాంక్ యూ.